ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. మంత్రివర్గంలో పనిచేసిన సీనియర్స్ కి యథాతథంగా అవే శాఖలు కేటాయించారు. అమిత్ షాకు హోంశాఖ, రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, జైశంకర్ కు విదేశాంగ శాఖ, గడ్కరీకి రోడ్డు రవాణా శాఖ, నిర్మల సీతారామన్ కు ఆర్థిక శాఖ, అశ్విన్ వైష్ణవ్ కు రైల్వే సమాచార ప్రసార శాఖ, జేపీ నడ్డాకు వైద్య శాఖ కేటాయించారు. ధర్మేంద్ర ప్రధాన్ కు విద్యాశాఖ, పీయూష్ గోయల్ కు వాణిజ్య శాఖ, శ్రీపాద నాయక్ కు విద్యుత్ శాఖ, కిరణ్ రిజిజు కు పార్లమెంటు వ్యవహారాలు, షెకావత్ కు సాంస్కృతిక శాఖ, జితిన్ రామ్ మాంషీకి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కేటాయించారు. హెచ్డి కుమారస్వామికి ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ కి వ్యవసాయం, గ్రామీణం, పంచాయతీ రాజ్ శాఖ, చిరాజ్ పాశ్వాన్ కి క్రీడా శాఖ కేటాయించారు. మోడీ 3.0 ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు లభించింది. వరుసగా రెండోసారి కిషన్ రెడ్డికి అవకాశం దక్కగా తొలిసారి బండి సంజయ్ కూడా కేబినెట్లో అవకాశం దక్కింది. ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశానికి చెందిన 2 ఎంపీలకు మోడీ కేబినెట్లో చోటు లభించింది. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కగా కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్కి హోంశాఖ, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణ కమ్యూనికేషన్ శాఖ, సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ, సహాయ మంత్రి పదవిలు దక్కాయి. బీజేపీ నుంచి 3కి, టీడీపీ నుంచి 2కి అవకాశం లభించింది.